ఆల్మోస్ట్ నీళ్ళు అయితే చెస్ట్ కంటే పైకి వస్తున్నాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, గుళ్ళందు ఈ గుడి వేరయ్య. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. బట్ ఈ శివాలయంలో మాత్రం ఈశ్వరు దగ్గర చేరుకోవాలంటే మనం నీళ్ళ లోపల, అది కూడా ఆడవాళ్ళకైతే పీకల దాకా వస్తాయి, మగవాళ్ళకైతే ఆల్మోస్ట్ ఈ చెస్ట్ వరకు అయితే వస్తాయన్నమాట. అటువంటి నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి. దీన్ని వచ్చేసి భూకైలాస్ టెంపుల్ అంటారు. 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్టాపన చేశారనమాట. 12 జ్యోతిర్లింగాలు అంటే మనకు తమిళనాడులోని రామేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే కేదార్నాథ్ వరకు అయితే ఉన్నాయన్నమాట. సో వాటి లిస్ట్ కూడా చూద్దాం. అండ్ దానికంటే ముందు ఈ టెంపుల్ ఇలా కట్టడానికి రీజన్ ఏందనేది ఆ ధర్మకర్త మాటల్లోనే విందాం. ఆలయ ధర్మకర్త వాసు పవర్ నాయక్ సార్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ ఇలా కట్టడానికి రీజన్ ఏంటో అడుగుదాం సార్నే. సార్, చాలా యూనిక్గా కట్టినారు. అంటే వాటర్ లోపల వెళ్ళాలని ఎలా అనిపించింది మీకు ఇట్లా కట్టాలని? 89లో పశుపతినాథ్ దేవాలయంలో ఉన్నా. 3 years వరకు పశుపతినాథ్ దేవాలయంలో కాఠ్మండూలోనే ఉన్నా. అయితే ఆ స్వామివారికే సేవ చేసుకుంటూ ఉండింటి ఆడనే. అయితే నా మనసు లోపల ఒక్కటే ఉండే, ఎప్పుడన్నా ఆ శివుడు కనకరిస్తే కంపల్సరీ ఈ దేవాలయం కట్టాలని నా కోరిక, చాలా రోజుల కోరిక. 90 నుంచి నా మనసులో ఒకటే, ఏదైనా సంపాదిస్తే ఒక 60% శివునికి కేటాయించాలని. ప్రతిరోజు 500 సంపాదించినా దానికి ఎంత అవుతుంది 60% పక్కకు పెడుతుంటే ఒక గల్లా పెట్టుకున్నా. గల్లా పెట్టుకొని దాంట్లో వేసుకుంటా ఈ విధంగానే నడుస్తూనే ఉంటే భూమి కొన్నా. దాంట్లోపల 96 లోపల భూమి కొన్నా. ఈ స్థలం కొన్న తర్వాత స్థలం కొని అంతవరకు జమ అయింది పై అమౌంట్. ఆ స్థలం కొన్న తర్వాత నేను 2000 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ పోయినా. రియల్ ఎస్టేట్ వ్యాపారం లోపల ఏమి సంపాదించిన 60% దేవునికే కేటాయించుకుంటూ వచ్చాను. మెల్లమెల్లగా చేసుకుంటా 2000 నుంచి కంటిన్యూ దేవాలయం కంప్లీట్ అయిపోయింది. 2005 లోపల ఓపెనింగ్ అయింది. వాటర్ పెట్టాలని ఎలా అనిపించింది సార్? వాటర్ నా మనసు లోపల ఏంటంటే శివునికి గంగా అంటే ప్రీతం. అంటే గంగా ఉండాలి కంపల్సరీ. శివలింగము మునిగిపోవాలి, మనం మునిగే శివలింగానికి చూడాలని నా ఆలోచన ఉండే. అయితే ఈ విధంగా ఎక్కడ 12 మంది జగద్గురులు వచ్చారు. అందరు రామేశ్వరం నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్, శ్రీశైలం అందరు జగద్గురు 12 జగద్గురులు ఈ ఓపెనింగ్ నాడు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళే చెప్పారు, ఇది అన్ని దేవుళ్ళకు ఉండొచ్చు కానీ శివాలయంలో నీళ్ళలో వెళ్ళేది ఇది ప్రథమ ఇండియాలోనే ఫస్ట్ టైం ఉంది. ఆ విధంగా ఉంది పవార్ గారు అని. మీకు చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచిది. గంగా పెట్టారు, చాలా మంచిగా అని అన్నారు. నేను కట్టేటోళ్ళు నిమిత్తం మనిషిని, ఆయన చేయించుకున్నాడు ఈశ్వరుడే. ఆ విధంగా నా మనసులో ఏం లేదు, ఆయన చేస్తేనే కదా మనం చేసేది. అందుకని నేను ఎవరిది 10 రూపాయలు చందా తీసుకోకుండా నాతోని అయినంత వరకు నా సొంత 60% ఆయననే. నేను నా మనసులో ఒకటే మాట అనుకునేది, నేను చేసింది ఏమీ లేదు, నిమిత్తం నా పేరు ఆయన ఈశ్వరుడు ఇచ్చిండు, మనం చేసాం తప్ప వేరే ఏమీ లేదు. ఇంత అద్భుతమైన ఈ భూకైలాస్ టెంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరు దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం వస్తే మనకి అద్భుతమైన భూకైలాస్ టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ధర్మకర్త గారు అయితే మనకు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన చూడండి, సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా 60% వరకు ఆయన దేవుడి కోసం అయితే ఈ టెంపుల్ కట్టాలని చెప్పి ఫస్ట్ నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి తీసి పెట్టాడంట. అంటే మన లైఫ్లో కూడా ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు. అంటే డబ్బులు సేవింగ్స్లో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక
కార్యం చేపడితే దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టకుండా ఏదైనా ఆయన దగ్గర నుంచి అయితే మనం నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఆ వాటర్లో వెళ్ళేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొన్ని విగ్రహాలు కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ ధర వచ్చేసి ఒక్కొక్కరికి 40 రూపాయలు. రండి, నీళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకోసమే మైక్ కూడా తీసి బయట పెట్టుకున్నాను నేను. మీకు చూస్తేనే అర్థమవుతుంది. వినాయక స్వామి, నందీశ్వరుడు అండ్ ఇక్కడ ఈశ్వరుడు చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ నీళ్ళు అయితే చెస్ట్ కంటే పైకి వస్తున్నాయి అనమాట. అమ్మో చూడండి, ఇక్కడి వరకు వస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 ద్వారాల పైనే ఉన్నట్టున్నాయి. మనం చూసుకుంటూ పోదాం. ఇది ఒక ద్వారం అనుకుంటే ఇది రెండో ద్వారం అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రీసౌండ్ కూడా వస్తుంది. మనకు పైనుంచి లైటింగ్ రావడానికి అక్కడ కిటికీలు కూడా పెట్టినారు. రండి, ఆ చివరి వరకు అయితే మనం చేరుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఒక ఈశ్వరుడు స్వామివారు అండ్ ఇక్కడ పక్కన కూడా దేవుళ్ళు ఉన్నారు. సూపర్ అబ్బా, లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. ఈశ్వరుని భక్తులు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ ప్లేస్ రావడానికి ట్రై చేయండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. పిల్లలు అక్కడ ఈత కొడుతున్నారు. పిల్లలు ఏ తమ్ముడు సైలెంట్ ఉండు, అంతా రీసౌండ్ వస్తుంది. నరసింహస్వామి సైలెంట్ సైలెంట్. భలే ఉందబ్బా ఇదేది. అసలు ఇక్కడ చూడండి లైటింగ్కి ప్రతి 2 ద్వారాలకి లైటింగ్ వచ్చే విధంగా ఇది ఏర్పాటు చేసినారు. మన భారతదేశంలోనే ఫస్ట్ టైం అనమాట ఇటు వాటర్లో వెళ్ళేది. మనం ఆల్రెడీ బీదర్లో చూసినాం, అది నరసింహస్వామిది. కానీ ఈశ్వరుడు స్వామివారి దగ్గరికి ఇట్లా వాటర్లో వెళ్ళేది ఫస్ట్ టైం ఇక్కడే అనమాట. అండ్ ఇటువంటిది ఎక్కడ కూడా బిల్డ్ చేయలేదు. వాచ్ అంతా తగ్గిపోయింది మళ్ళీ. సైలెంట్. పిల్లలు ఈత కొడుతున్నారు. తమ్ముడు తమ్ముడు కొద్దిసేపు తమ్ముడు. అండ్ ఇక్కడ చూడండి ద్వారం. నేను నోరు తెచ్చుకోండి ద్వారం. ఆ ద్వారంలో నుంచే మనం లోపలికి వెళ్ళాలా. రండి, ఇక్కడ ద్వారం లోపల నుంచి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనము. ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ దాకా వచ్చినాయి. స్వామివారు నందీశ్వరుడు.
చూడండి. అంతా దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ నందీశ్వరుడు స్వామివారు. అక్కడ పైన చూస్తున్నారు కదా, కైలాసాన్ని ఎత్తుకున్న రావణాసుడు అనమాట. అండ్ పైన కూడా మనకు పెద్ద ఈశ్వరుడు ఉంటాడు. మనం డ్రోన్ షాట్లు వేసి చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడంతా రావణాసుడే, చుట్టూ పెట్టారనమాట రావణాసుడిని. అండ్ పైన కూడా మనకు చాలా పెద్ద స్వామి ఉంటారనమాట, అంటే ఈశ్వరుడు. అది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం రండి. ఇక్కడ వినాయక స్వామి, చెప్పాను కదా, ఒకసారి పైన చూడండి. ఈశ్వరుడు స్వామివారు మీరు డ్రోన్ షాట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ లోపల చాలా వరకు కూడా రీసౌండ్ వచ్చింటుంది, ఎందుకంటే అంత క్లోజ్లో ఉంది, పిల్లలంతా కూడా అడుస్తున్నారు కాబట్టి రీసౌండ్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. ప్రజలందరికీ ఒక్కటే విషయం చెప్పాలని అనుకుంటున్నా. మన యావత్ ప్రజలకు, అక్క చెల్లెలు, అన్నదమ్ములకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ భూ కైలాస్ టెంపుల్ లోపల ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నాడు జాతర ఉత్సవం ఉంటుంది. ప్రతి శివరాత్రి చాలా వైభవంగా చేస్తాము. కాబట్టి అందరూ ప్రజలు ఒక్కసారి ఈ నీళ్ళలో వెళ్ళేది ఏ విధంగా ఉంది శివుంది, అది కంపల్సరీ అందరూ వచ్చి చూడాలని నా కోరిక. అందరికీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి కంటే ముందే రిలీజ్ చేస్తాము, ఎందుకంటే ఈ ప్రదేశంలో శివరాత్రి రోజున చాలా బాగా అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయి. అండ్ పైన చూశారు కదా, ఆ ఈశ్వరునికి డ్రోన్లు తెప్పించి మరి పైనుంచి అభిషేకం చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఈ వీడియో చూసి చాలామంది కూడా శివరాత్రికి ఇక్కడ రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ట్రెండింగ్లోకి పంపించండి, ఎందుకంటే శివరాత్రికి ఒక మంచి వీడియో. అండ్ ట్రెండింగ్లోకి పోవాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది లైక్ కొట్టడం. అండ్ వీలైతే శివయ్య భక్తులు చాలామంది ఉంటారనమాట, ఈశ్వరుడు భక్తులు, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. దానివల్ల వీడియో అయితే చాలా రీచ్ వస్తుంది. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.